సో ఇప్పుడు చాలా అకౌంట్స్కి ఉన్న ప్రాబ్లమే ఈ ప్రాబ్లం కూడా. ఏంటి అంటే అకౌంట్ కొనుక్కున్న అకౌంట్, ఇందులో లింక్ అయిన నెంబర్ కానివ్వండి, ఈమెయిల్ కానివ్వండి, టోటల్గా వేరే వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళే అంటూ ఏమీ లేవు, ఎవరివి మనకి రికవరీకి ఇచ్చిన వాళ్ళవి, అంటే అకౌంట్ కొనుక్కున్న వాళ్ళవి నెంబర్స్ కానీ ఈమెయిల్స్ కానీ ఏవి లేవు. కేవలం లాగిన్ డీటెయిల్స్ మాత్రమే తెలుసు. మరి కేవలం లాగిన్ డీటెయిల్స్తోని ఫేస్బుక్ అకౌంట్ లాక్ అయితే ఎలా అన్లాక్ చేసుకోవాలి? మరి ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది. ఇది బెటర్ అనుకోవాలి. ఇంకా నయము వేరే వాళ్ళకి గెట్ కోడ్ ఆన్ ఫోన్, గెట్ కోడ్ బై ఈమెయిల్ వచ్చిందంటే ఇంకా పెద్ద తలకే నొప్పిగా ఉంటుంది. కానీ మనకి కొంచెం ఈజీగా ఉండేలాగా మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ వచ్చింది. సో కేవలం లాగిన్ డీటెయిల్స్ మాత్రమే ఉన్నాయి అన్నప్పుడు అకౌంట్ని మనం ఎలా అన్లాక్ చేసుకోవాలంటే ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీతోనే మనము అకౌంట్ అన్లాక్ చేసుకోవచ్చు. ఎలాగానంటే మీ ఆధార్ కార్డు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డు అని అంటే ఇక ఏజ్ 18 years అబోవ్ ఉండాలి, బిలో మాత్రం ఉండకూడదు. అలాగే కార్డు మంచిగా నీట్గా ఉండాలి. అది ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి. అలాగే మీ ఫోన్లో వీలైతే ఒక కొత్త జీమెయిల్ క్రియేట్ చేసుకోండి. లేదు అని అంటే మీ ఫోన్లో ఉన్న జీమెయిల్స్లలో ఇప్పటి వరకు ఫేస్బుక్ అకౌంట్కి యూజ్ చేయని జీమెయిల్ ఏదైనా ఉందా అనేది చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత మీరేం చేయండి, ఇక్కడ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఇలా మనకి హెల్ప్ సెంటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ హెల్ప్ సెంటర్ అని క్లిక్ చేసుకోండి. డైరెక్ట్ ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 lines ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పాలసీస్ అండ్ రిపోర్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు 4th ఆప్షన్ బీయింగ్ యువర్ అథెంటిక్ సెల్ఫ్ ఆన్ ఫేస్బుక్ అని చూపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి వేరే ఆప్షన్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఆ ఆప్షన్స్ ఏంటి అనేది వదిలేసి అక్కడ చూపించే వాటిని మీరు ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి, మెయిన్గా ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న నేమ్ అనేది మనకి చేంజ్ కావాలి. సో చేంజ్ కావాలంటే ఫేస్బుక్ అకౌంట్ నేమ్ అనేది మనకి చేంజ్ కావాలి. సో మరి ఆ చేంజ్ చేసుకోవాలంటే ఎలా పాసిబుల్ అనేది ఇక్కడ ఈ వీడియోస్ దగ్గర లింక్స్లలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అని అంటే మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఇక మీరు నన్ను మళ్ళీ ఆ లింక్ ఎక్కడ, అది సెండ్ చేయండి, ఇది సెండ్ చేయండి అనే అవసరం లేకుండా మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను. సేమ్ అదే మీరు కూడా ఫాలో అయిపోవాలనుకోండి, సరిపోతాయి. ఇక్కడ చూడండి మనకి ఫిల్ ఇన్ దిస్ ఫామ్ అని చూపిస్తుంది కదా బ్లూ కలర్లో, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే అకౌంట్లో ఉన్న నేమ్ చేంజ్ చేసుకోవడానికి ఇక చూడండి ఇక్కడ మనకి చేంజింగ్ యువర్ నేమ్ అనేసి మనకి వచ్చేసింది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఆధార్ కార్డు ఇందాక చెప్పినట్టుగా నీట్గా ఉన్న సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటి పేరు, ఇక్కడ మీ పేరు, ఇక్కడ ఐడి కార్డ్ సబ్మిట్ చేయండి. ఇక్కడ మీ కాంటాక్ట్ ఈమెయిల్ అడ్రస్ అంటే మీ ఫోన్లో వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అనేది ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఇవన్నీ సబ్మిట్ చేసి సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంతమందికి స్పాట్లో ఆప్షన్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో చేంజ్ అయిపోయింది అనేది మనకి ఇక్కడ అకౌంట్ దగ్గర తెలుస్తుంది. కొంతమందికి మెయిల్ కూడా వస్తుంది. ఒకవేళ మెయిల్ రాకపోయినా ఆన్ ది స్పాట్లో చేంజ్ కాకపోయినా 24 hours తర్వాత ఆటోమేటిక్గా మీ అకౌంట్లో ఉన్న నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలా చేంజ్ అయిపోయిందంటే మీరేం చేయాలి, ఈ కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర నుంచి వెళ్ళి ఇప్పటిదాకా మీరు ఇక్కడ చేంజ్ చేసిన ఐడి కార్డు ఉంది కదా, అది సబ్మిట్ చేయగానే మనకు ఈ విధంగా గెట్ బ్యాక్ ఇంటూ యువర్ అకౌంట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి అకౌంట్ లాగిన్ చేయగానే స్పాట్లో మీ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి మీ అకౌంట్కి లింక్ అయినవి ఫోన్ నెంబర్, ఈమెయిల్స్ వర్కింగ్లో అసలు ఏమి లేకపోయినా కేవలం లాగిన్ డీటెయిల్స్తోనే ఫేస్బుక్ అకౌంట్ అనేది ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి మాత్రమే ఈ ప్రాబ్లం ఉంటుంది. ఏంటిది, ఇప్పుడు మరి నేమ్ చేంజ్ చేయడానికి కూడా మాకు అవకాశం లేదు, చేంజ్ కావట్లేదు. మరి ఇలాంటప్పుడు కేవలం లాగిన్ డీటెయిల్స్తోనే ఫేస్బుక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇలాంటి క్రిటికల్గా ఉన్న ఫేస్బుక్ అకౌంట్స్ని ఈజీగా రికవరీ చేసుకునే ప్రాసెస్లన్నీ మన వీడియోస్లో వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి, మీకే ఉపయోగపడతాయి.